హాయ్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పుల్పా, స్మాల్ యానిమల్ వెటనరీ ప్రాక్టీషనర్, కొండాపూర్, హైదరాబాద్. సో మనం ముఖ్యంగా ఈరోజు వామిటింగ్స్ అనేది ఏంటి తెలుసుకోబోతున్నాం. ఈ పెట్స్లో వామిటింగ్స్ ఎట్లా వస్తాయి, ఆ రీజన్స్ ఏంటి, దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటి, మేనేజ్మెంట్ ఏం చేయాలి. సో ముఖ్యంగా ఈ కాజెస్ ఏంటి, ఆ ప్రీడిస్పోజింగ్ కాజెస్ ఏంటి వామిటింగ్స్ అవ్వడానికి. ఈ పప్పీస్లో కానీ అడల్ట్స్లో కానీ ముఖ్యంగా వామిటింగ్ అవ్వడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ కారణం వచ్చి ఫారెన్ బాడీస్ కానీ, స్పాయిల్డ్ ఫుడ్ తినడం కానీ, అలాగే ఏదైనా హంట్ చేసుకుని స్పాయిల్ అయిన ర్యాట్ కానీ, ఏదైనా వేరే ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, లెఫ్ట్ ఓవర్స్ కానీ, త్రో బోన్స్ కానీ ఇలాంటివి తింటే కనుక వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ వచ్చి టాక్సిన్స్ అంటే ఏంటంటే ప్లాంట్స్ కానీ, అలాగే ఇంట్లో ఉన్న హ్యూమన్ మెడికేషన్స్ కానీ, అలాగే ఇంట్లో ఉన్న మన మస్కిటో కాయిల్స్ కానీ, మస్కిటో రీఫిల్స్ కానీ, వేరే ఏదైనా ఫారెన్ సబ్స్టెన్స్ కానీ తీసుకుంటే అవి టాక్సిన్స్ అంటారు. అలాగే థర్డ్ మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఆర్ వైరల్, అలాగే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, వీటిల్లో కూడా వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్దర్గా ఇంకా వామిటింగ్ సీరియస్ కేసెస్లో, కొంచెం ఓల్డర్ కేసెస్లో ఏంటంటే డాగ్స్లో ముఖ్యంగా అండ్ క్యాట్స్లో లివర్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో కూడా వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ వామిటింగ్స్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి? సో వామిటింగ్స్లో మనం ఫ్రీక్వెన్సీ, కన్సిస్టెన్సీ, అలాగే కలర్, అలాగే క్వాంటిటీ, ఈ నాలుగిట్లని మనం గమనించి ఎప్పుడైతే మనం నోట్ చేసి ఎప్పుడైతే మనం వెటనరీ విజిట్ చేస్తామో, సో మ్యాక్సిమం 12 to 24 అవర్స్లో 1-2 అయితే ఓకే. దానికన్నా మ్యాక్సిమం అవుతూనే ఉన్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక సో యూ హ్యావ్ టు కన్సల్ట్ వెటనరీన్. ఈ వెటనరీన్ కన్సల్ట్ అవ్వడానికి ముందు మనం ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనం అది ఫారెన్ బాడీ వల్ల అవుతుందా, లేదా వైరల్ ఇన్ఫెక్షన్సా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేదా పారాసైటిక్ ఇన్ఫెక్షనా, లేదు కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉందా, సంథింగ్ లైక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూ కానీ, ప్యాంక్రియాటిస్ కానీ, అలాగే ఏదైనా గాల్ బ్లాడర్లో ఇష్యూ కానీ, కిడ్నీలో ఇష్యూ కానీ, ఇవన్నీ మనం క్లినిక్ వచ్చిన తర్వాతనే టెస్టింగ్ ద్వారా తెలుసుకోగలుగుతాం. ముఖ్యంగా మనం ఫస్ట్ ఎయిడ్ కింద వామిటింగ్స్ అయ్యగానే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే, పెట్స్ని మనం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఈ డీహైడ్రేషన్ అవ్వకుండా ఎలా కాపాడాలంటే, సో ఫస్ట్ మనం ఏదైనా మన దగ్గరలో ఉన్న ఈ వెటనరీ కన్సల్ట్ అవి, లేదా మనం ఫోన్ ద్వారా కన్సల్ట్ అవి, దాన్ని వామిటింగ్ కంట్రోల్ చేయడానికి ఏదైనా ట్యాబ్లెట్ కానీ, సిరప్ కానీ వేయాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఫ్లూయిడ్ లాస్ అయిందో ఆ ఫ్లూయిడ్ లాస్ని రీప్లేస్ చేయడానికి మన ఎలక్ట్రోలైట్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, అలాగే ఎవ్రీ 2-3 అవర్స్ గ్యాప్లో కానీ రీహైడ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు 24 అవర్స్ కన్నా ఎక్కువైనా కానీ వామిటింగ్స్ ఆగట్లేదు అంటే కనుక పప్పీస్లో అయితే కనుక మనం ముఖ్యంగా ఈ పార్వో కానీ వేరే అదర్ డిసీజ్ వచ్చే ఛాన్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా అడల్ట్స్లో కనుక ఈ లివర్ ఆర్ కిడ్నీ ఇష్యూస్లో కూడా ఈ వామిటింగ్స్ వస్తాయి. ఇవన్నీ మనం డిఫరెన్షియల్ డయాగ్నోస్టిక్ కింద వెటనరీని మేము సజెస్ట్ చేసి కీప్ ఆన్ మనం టెస్ట్ చేసి, అలాగే సిబిపి కానీ, కిడ్నీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసి కానీ మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ ఫాలోడ్ బై ఎప్పుడైతే ఈ వామిటింగ్స్ అవుతున్నాయని ప్యానిక్ అవ్వకుండా ఇమీడియట్గా మనం వెటనరీని కన్సల్ట్ అవి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అది ఒక్కొక్కసారి ఫారెన్ బాడీస్ సంథింగ్ లైక్ ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగో టెంక్ తినడం కానీ, ప్లాంట్స్ తినడం కానీ, అలాగే రాళ్ళు, లేకపోతే వేరే ఏదైనా ఫారెన్ బాడీ ఆడుతూ బాల్స్ కానీ, దాంట్లో ఉన్న బెల్ కానీ, లేదా హెయిర్ పాడ్స్ కానీ, ఇలాంటి కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇలాంటివి మనం జాగ్రత్తగా దానికి అందుబాటులో లేకుండా చూసుకుంటే కనుక వామిటింగ్ నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది. అలాగే మనం వామిటింగ్స్ వచ్చిన ఇమీడియట్లీ మనం ఏదైనా డీహైడ్రేషన్ అవ్వకుండా ముఖ్యంగా చూసుకుని అది నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక ఆ రీజన్ తెలుసుకుని ట్రీట్మెంట్ మొదలు పెడితే కనుక వామిటింగ్ నుంచి బయటపడి ఏదైతే అది కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.